యువగళం అన్నారు మన నారా లోకేష్ గారు. ఇప్పుడు మాత్రం మౌనగళం పాటిస్తున్నారు. ఆ రోజున ఆడబిడ్డలకి అండగా ఈ అన్న ఉంటాడు అంటూ మాట్లాడారు. మరి ఈ రోజున అదే అన్న ఎక్కడికి వెళ్ళిపోయారు? క్రికెట్ స్టేడియంలో చప్పట్లు కొడుతూ తిరుగుతున్నారా? మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టిన మీరు ఈరోజు సెల్ఫీ మీట్లు తప్ప ఏం పెట్టట్లేదు లోకేష్ గారు. మీరు చేతిలో పట్టుకుని చూపిస్తారు కదా రెడ్ బుక్, అందులో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లే ఉంటాయా, లేకపోతే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు చేసిన, మహిళల్ని అసభ్యంగా మాట్లాడిన వాళ్ళ పేర్లు కూడా రాస్తూ ఉంటారా? ఏం లేదు, మీరు చెప్పారు కదా ఈ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరికీ మామూలుగా ఉండదు అని చెప్పి. అందులో మీరు యాడ్ చేయాల్సిన పేర్లు ఇవి లోకేష్ గారు, ఇవి మీరు యాడ్ చేయాల్సిన పేర్లు. ఎవరెవరైతే మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడారో, ఎవరెవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో, ఎవరెవరైతే మీ ఆధ్వర్యంలో, మీ హయంలో, మీ గైడెన్స్తో, మీ ఐటీడీపీ ద్వారా ఎవరెవరైతే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఫోటోలు మాఫ్ చేసి పెడుతున్నారో వాళ్ళ పేర్లు ఉండాలి. అందులో మొట్టమొదటిగా ముందు మీ పేరు కూడా రాసుకోండి లోకేష్ గారు రెడ్ బుక్లో. ఎందుకంటే శాసన మండలిలో మీరు మా వరుడు కళ్యాణి గారిని, ఎమ్మెల్సీ గారిని ఏ భాషతో మాట్లాడారో రాష్ట్రం అంతా కూడా చూశారు. ఆ రోజు రాష్ట్రం అంతా కూడా చూశారు. యథా రాజా తదా ప్రజ అని మీరే అలా ఉంటే ఇంకా మీ కింద వాళ్ళు ఇంకెంత దారుణంగా ఉంటారు? తప్పులేదు, ఈ రోజున ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి కూటమి పాలనలో మహిళల మీద అంటే ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే పాలిచ్చే వాళ్ళే అలా ఉన్నారు. చాలా ఈజీ అండి రెడ్ బుక్ పాలన అంటూ కబుర్లు చెప్పడం, లేకపోతే మేము రాష్ట్రాన్ని కాపాడేస్తామంటూ హామీలు ఇవ్వడము. ఎలా ఉంటాయంటే మీ హామీలు హీరోల్లాగా హామీలు ఇస్తారు, కానీ పాలన చూస్తే జీరోలా ఉంటుంది. ఎన్నికల ముందేమో 5G చూపిస్తారు, రాష్ట్రంలో ఈరోజు కనీసం 2G కూడా లేదు మీ పాలన. అలా ఉంది. ముఖ్యంగా మహిళలకైతే ఒక గంగమ్మ గారి కేసు కావచ్చు, కళావతి గారి కేసు కావచ్చు, ఒక చెట్టుకు కట్టేసి ఒక మహిళను కొట్టిన కేసు కావచ్చు, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, హోంమంత్రి గారి ఇలాఖాలోనే ఎంతమంది ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగాయి, దానికి ఆవిడ తీసుకున్న యాక్షన్ ఏంటి? మీ దగ్గర సమాధానం ఉందా? దీని మీద సమాధానం ఉండదు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న ట్రోల్స్ మీద మీ సమాధానం ఏంటి? ఇది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల గురించి మాత్రమే అడగట్లేదండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ గురించి మాట్లాడుతున్నాము. గట్టిగా మాట్లాడితే మహిళలు ఎక్కడున్నా వాళ్ళందరి గౌరవానికి సంబంధించిన ప్రశ్న ఇది. సోషల్ మీడియాలో ఫోటోలు మాఫ్ చేసి మీరు ట్రోల్ చేయిస్తూ ఉంటారు కదా, దాని మీద మీ సమాధానం ఏంటి? అది మీ హయాంలో జరుగుతుందని అందరికీ తెలుసు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇలా వీటి మీద మీకు ఎలాంటి సమాధానాలు ఉండవు. కానీ ఎవరో ఏదో అన్నారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ఇంకా అసలు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసారు మాట్లాడడానికి. అది ఏమన్నా అంత పెద్ద భూత అండి? నాకు అర్థం కాదు. మీరు మాట్లాడిన భాష కంటే, మీరు వాడిన పదజాలం కంటే కూడా మేకప్ అనేది పెద్ద భూత అండి? అమర్నాథ్ గారు అడిగింది. ఇంకా నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీ నుంచి వచ్చి నేనే మేకప్ వేసుకోను, మీకు ఎందుకండి మేకప్ అనిత గారు? కమింగ్ ఫ్రమ్ అన్ ఇండస్ట్రీ, బీయింగ్ అన్ యాంకర్, బీయింగ్ అన్ యాక్ట్రెస్, నేనే ఎప్పుడు మేకప్ వేసుకుని మాట్లాడలేదు పొలిటికల్గా, మీకెందుకండి మేకప్? ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను. మీరు మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి విషయాలు, వాటన్నిటికీ టచ్అప్పులు చేసేసి మీ మేకప్ల గురించి మాట్లాడితే మాత్రం మీకు ప్యాకప్ ఖాయం, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున 5 రిప్రజెంటేషన్స్కి అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. వీ హోప్ మహిళా కమిషన్ రాష్ట్ర మహిళల వైపు నిలబడుతుంది అని మరొకసారి ఆశిస్తూ నమ్మకంతో వచ్చాము. అదే జరుగుతుంది అనుకుంటున్నాము. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఆంధ్ర రాష్ట్రంలో మహిళా సంక్షేమం కోసం, మహిళా అభివృద్ధి కోసం, మహిళా సాధికారత కోసం పోరాడింది వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మళ్ళీ ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వంలో మాత్రమే మహిళలు సంతోషంగా ఉంటారు అన్న విషయం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి, రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి అర్థమైందని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా. మినిమం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ రెస్పెక్ట్ మనకి ఎవరి మీదైనా వాళ్ళ మీద ఉండాలి. అదే ఒక ధైర్యాన్ని ఇస్తుంది, అదే ఒక నమ్మకాన్ని ఇస్తుంది, ఏదైనా సాధించాలనే ఒక కాన్ఫిడెన్స్ మనకి ఇస్తుంది. అది తప్ప ఒక ధైర్యంగా ఒక మహిళ ముందుకు రావటం, మహిళలు ముందుకు రావటం, సమాజ సేవ చేయటానికి మహిళలు ముందుకు రావటం తప్ప. అంటే మీరు అనరాని మాటలు అనేసి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి, వాళ్ళ యొక్క రూపురేఖల్ని అవమానకరంగా దూషించి మాట్లాడి అంటే వాళ్ళని అగౌరవపరుస్తారా? ఇదేనా గొడ్డలి పార్టీ యొక్క సంస్కృతి? ఇదేనా గొడ్డలి పార్టీ యొక్క విధానం? అంటే అమర్నాథ్, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలు కానీ, మీ వైఫ్ కానీ, మీ సిబ్లింగ్స్ కానీ ఎవరు కూడా రెడీ అయ్యి బయటికి రారా? ఎలా ఉంటే అలాగ బయటకు వచ్చేస్తారా చెప్పండి?
ఒక మహిళల్ని నీట్గా రెడీ అయ్యి వస్తే ఒక మహిళల్ని అలా కించపరచటం కరెక్టా మీకు? అంటే మీ వైసీపీలో మహిళలు ఎవ్వరు కూడా రెడీ అయ్యారా? చెప్పండి ఒకసారి. నేను ప్రజలకు కూడా తెలియజేస్తున్నా, మనం బయటకు వెళుతుంటే మనం ఆత్మవిశ్వాసం మనకి కొట్టొచ్చినట్టు కనిపించాలి. అప్పుడే మనం ఏదైనా ఒక పని చేయగలుగుతాం, గట్టిగా ఒక నమ్మకంతో చేయగలుగుతాం, ఒక ధైర్యంగా చేయగలుగుతాం, ఒక ముందడుగు వేస్తాం. అంటే రెడీ అవటం కూడా తప్ప? అంత నీచంగా ఒక దళిత హోంమంత్రిని పట్టుకొని అంత అవమానకరంగా మాట్లాడతావా? ఎవరిచ్చారు ఒక మహిళ మీద అలా మాట్లాడే రైట్ అమర్నాథ్ నీకు? ఏ తమాషాలో ఉందా మీకు? వైసీపీ నాయకులకు అందరికీ కూడా టీడీపీ మహిళలంటే అంత లోకుగా కనిపిస్తున్నారా? ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా మీ సభ్యురాలు రోజా నన్ను కామెంట్ చేసింది. కాలిగోటుకు పనికిరామని ఒక దళిత మహిళగా నన్ను అవమానించింది, నా శరీరాకృతిని అవమానించింది. ఆ రోజు అనితని అవమానించారు. అయినా కూడా కాలం సమాధానం చెప్తుంది అనుకున్నాం. మా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. మేము చాలా హుందాగా వ్యవహరించాం. మీరు అన్నట్టు మాకు మాటలు అనటం రాదనుకుంటున్నారా? మేము కూడా ఈ తెలుగు నేలపై పుట్టిన వాళ్ళమే కదా. మాకు కూడా ఈ భాష వచ్చు కదా. మా ప్రాంత భాష మాకొచ్చు, మాకు ప్రతిదీ తెలుసు. మాకు మాట్లాడతాం ఏమన్నా రాదనుకుంటున్నారా? మేము కూడా అవమానకరంగా మాట్లాడగలుగుతాం కదా. కానీ మాకు ఒక క్రమశిక్షణ ఉంది. మా పార్టీ, మా అధినాయకుడు ఒక విలువలు కలిగినటువంటి నాయకత్వాన్ని మాకు ఇచ్చారు. కాబట్టి మేము ప్రతి ఒక్కరిని కూడా ఆచితూచి చాలా మాట్లాడతాం. ఎందుకంటే మీరు దిగజారిపోయారు. మీరేదో ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని లేదా ఆడవాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు మాట్లాడితే హైలైట్ అయిపోవాలని ఒక నీచ సంస్కృతికి, కుటిలమైనటువంటి ఆలోచనలకి, దరిద్రపు ఆలోచనలకి దిగజారిపోయారు ఈ వైసీపీ నాయకులు. ఈ రోజున మీరు ఇష్టం వచ్చినట్టు మహిళలు మాట్లాడతారా? ఆ రోజు పంచమర్తి అనురాధను కూడా ఎంత కామెంట్ చేశారు, ఇప్పటికీ కామెంట్ చేస్తున్నారు. ఎవరు ఇచ్చారు మీకు ఈ రైటు? ప్రశాంతి రెడ్డి గారిని కామెంట్ చేస్తున్నారు, గ్రీష్మాని కామెంట్ చేస్తున్నారు, స్వాతి రెడ్డిని కామెంట్ చేస్తున్నారు. ఎంతోమంది టీడీపీ మహిళల్ని దారుణంగా అసభ్య పదజాలంతో, కనీసం చదవటానికి కూడా వీలు లేని భాషలో దారుణంగా కామెంట్స్ కానీ అవమానకరంగా కానీ పేపర్లో కానీ రాయిపిస్తున్నారే. ఇంత దిగజారిపోతారా మీరు? మీ కుటుంబ సభ్యుల మీద అట్లా రాస్తే మీకు ఎట్లా ఉంటుంది? మీ కుటుంబ సభ్యులు ఎవరో కూడా బయటకు వెళ్ళినప్పుడు రెడీ అయ్యి వెళ్ళరా? ఇంత దారుణంగా దిగజారిపోతారా? ఈ రోజున చాలా సక్సెస్ఫుల్గా హోంమంత్రి అనిత తనకి ఇచ్చినటువంటి శాఖ నిర్వర్తించి ముందుకెళ్తుంది. నీకేమన్నా దమ్ముంటే అమన్నా, ఆమె ఎంత కష్టపడి పైకి వచ్చిందో, ఎంతగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని కష్టపడి పనిచేస్తూ ముందుకెళ్తుందో అలా సాధించాలని ఒక మహిళను చూసి ఆదర్శంగా తీసుకో. అంతేగాని ఆమె మేకప్ వేసుకుంది లేకపోతే అది వేసుకుందని నువ్వు కూడా రెడీ అవ్వు. నువ్వు కూడా నీట్గా రెడీ కావయ్యా. ఎవరొద్దన్నారు నిన్ను? నువ్వు కూడా బయటకు వెళ్ళినప్పుడు రెడీ అవుతావు కదా. మీ మిసెస్ కూడా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రెడీ అయ్యే వెళ్తారు. ఏం మాట్లాడుతున్నారయ్యా అసలు? మీ మైండ్ ఎక్కడ పెట్టుకుంటున్నారు?